తమిళనాడు రాజకీయాలు పైకి నిశ్శబ్దంగా కనిపిస్తున్నా లోపల భారీ మార్పులకు వేదిక అవుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే కదలిక మొత్తం అధికార సమీకరణలే మార్చేస్తున్న స్థితి కనిపిస్తోంది. కూటముల చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు సంఖ్యాబలం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పరిణామాలు కేవలం పార్టీ మార్పులు కాదు, భవిష్యత్తు అధికారానికి వేసే లెక్కలు. తమిళ నేతలు ఆపరేషన్ ఎల్ గా పిలుచుకుంటున్న ఈ రాజకీయ గేమ్లో పవర్ సెంటర్ మాత్రం విజయ్ దూకుడే. కూటమి నుంచి పూర్తి మెజారిటీ వైపు అడుగులు వేస్తున్నారా, లేక ఇది హై రిస్క్ రాజకీయ ప్రయోగమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం ఇప్పుడు ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు ఆపరేషన్ ఎల్. ఎల్ అంటే లాటరీ లీవ్. ఏదైనా రాజకీయ సెట్ అయినా, ఏ అర్థం తీసుకున్నా ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా ఇప్పుడు మాత్రం సోలో పవర్ కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పరిణామాలకు తెరలేపింది అన్నా డిఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె మరగతం కమరవెల్, ధారాపురం ఎమ్మెల్యే టి సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి ఆ తర్వాత టీవీకే ముఖ్య నేత ఆధవ్ అర్జున్ ను కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా రాజకీయంగా మాత్రం విజయ్ విజిల్ గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నా డిఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు లాటరీ అంటుంటే మరికొందరు లీవ్ అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే. అన్నా డిఎంకే రెండాకులలో ఒక్కో ఆకు ఇప్పుడు ఊడిపోతుందన్న వ్యాఖ్య. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం టీవీకే లెక్క కూటమి నుంచి మెజార్టీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకే సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం సిద్ధంగానే ఉన్న ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం క్రమంగా ఒకే పార్టీ ప్రభుత్వంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే తాజాగా 3 స్థానాలు +1 మొత్తంగా 4 స్థానాలన్నమాట. పోను పోను ఆ సంఖ్య పెరగవచ్చుననే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై, చిరుతైగైల్, కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నా డిఎంకే రెబెల్స్ ను మంత్రివర్గంలో తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి కేబినెట్ లో చోటు కాదు కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. పరిస్థితి
పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్ టీవీకే పూర్తి మెజార్టీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్ కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు మద్దతు ఇస్తూనే దూరం పాటించే రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అన్నా డీఎంకే పరిస్థితి చూస్తే అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది. అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా ముందుగా రాజీనామా, తర్వాత ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ అనే మోడల్ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం సామాజిక సమీకరణాలు. టీవీకే టార్గెట్ చేస్తున్న వారిలో రాజకీయంగా బలహీనంగా ఉన్నవారు, పార్టీ లోపల ఒంటరితనంలో ఉన్నవారు, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆపరేషన్ మాత్రమే కాదు, సామాజిక లెక్కతో కూడిన వ్యూహం అన్నమాట. అయితే ఈ వ్యూహంలో మరో కీలక కోణం కూడా ఉంది. ఉప ఎన్నికల రాజకీయ ఆర్థిక భారం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా. ఒక్కో ఉప ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒకేసారి పలు చోట్ల ఉప ఎన్నికలు వస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ లాభాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు అన్న విమర్శలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉప ఎన్నిక అనేది గెలుపు గ్యారంటీ ఉన్న రాజకీయ గేమ్ కాదు. అధికార ప్రభావం, విజయ్ ఇమేజ్ బలంగా కనిపిస్తున్నా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల తీర్పు కోరాల్సిందే. స్థానిక అసంతృప్తి, కుల సమీకరణాలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది. అందుకే ఈ వ్యూహాన్ని రాజకీయ వర్గాలు హై రిస్క్ హై రివార్డ్ ఆపరేషన్ గా విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ లెక్క సక్సెస్ అయితే టీవీకే కూటమి రాజకీయాల నుంచి బయటపడి స్వతంత్ర మెజార్టీ దిశగా అడుగులు వేయొచ్చు. కానీ విఫలమైతే మాత్రం అదే వ్యూహం రాజకీయంగా తిరుగుదెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ద్రావిడ పార్టీల బలం అనుకున్న కూటములే ఇప్పుడు అస్థిరతకు సంకేతాలుగా మారుతున్నాయి. విజయ్ నిజంగా ముందుగానే ఈ వ్యూహాన్ని రచించారా, లేక పరిస్థితులే ఆయనకు అనుకూలంగా మారాయా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పులు ఒక్కసారి రావడం లేదు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకు సమీకరణాలు నెమ్మదిగా మారిపోతున్నాయి. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కూటముల బలం క్రమంగా తగ్గుతుండగా ఒంటరి అధికార లక్ష్యం ముందుకు వస్తుంది. ఎమ్మెల్యేల రాజీనామాలు, ఉప ఎన్నికల లెక్కలు, మిత్రపక్షాల ఆందోళనలు ఇవన్నీ కలిసే ఒక పెద్ద రాజకీయ సమీకరణంగా మారుతున్నాయి. విజయ్ వ్యూహం సక్సెస్ అయితే తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణం పుట్టొచ్చు. కానీ తప్పితే అదే వ్యూహం పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పులు ఒక్కసారిగా రావడం లేదు. నెమ్మదిగా లెక్కలేసుకుంటూ నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి రాజకీయ గాలిగా మారుతుంది.